విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత కనకదుర్గమ్మ క్షేత్రం ఇకపై సరికొత్త వైభవాన్ని సంతరించుకోనుంది. పవిత్ర తిరుమల శ్రీవారి క్షేత్రంలో అమలవుతున్న అత్యున్నత నాణ్యత ప్రమాణాలను ఇక్కడ కూడా ప్రవేశపెట్టడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మికంగా ఒక మధురమైన అనుభూతిని అందించేందుకు అధికారులు భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. కేవలం దర్శనం మాత్రమే కాకుండా ప్రసాద వితరణ, అన్నదానం వంటి సేవలలో రాజీ లేని నాణ్యతను పాటించడమే లక్ష్యంగా దుర్గగుడి పాలక మండలి మిషన్ తిరుమల తరహాలో మార్పులకు శ్రీకారం చుట్టింది. కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలిచే దుర్గగుడి సేవలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ఈ భారీ ప్రాజెక్టు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. సాంకేతికత పరంగా చూస్తే కనకదుర్గా నగర్ లో నిర్మిస్తున్న నూతన అన్నదాన ప్రసాద తయారీ భవనాలు ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలుగా నిలవనున్నాయి. ఇప్పటికే 80% నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ భవనాల్లో మనుషుల ప్రమేయం తక్కువగా ఉండేలా అత్యాధునిక ఆటోమేటెడ్ మిషనరీని ఏర్పాటు చేస్తున్నారు. దుర్గగుడి ఈవో సీనా నాయక్ నేతృత్వంలోని బృందం తిరుమలలో పర్యటించి అక్కడ లడ్డూ పోటులో వినియోగించే భారీ యంత్రాలు, పిండి తయారీ విధానం, ముడి పదార్థాల నాణ్యతను పరీక్షించే ల్యాబ్ టెస్టింగ్ విధానాలను నిశితంగా పరిశీలించారు. తిరుమల లడ్డూకు ఉండే ఆ ప్రత్యేకమైన రుచిని, సువాసనను ఇంద్రకీలాద్రి ప్రసాదాల్లో కూడా తీసుకువచ్చేందుకు అక్కడి ఇంజనీరింగ్ నిపుణుల సలహా మేరకు ఇక్కడ యంత్రాలను అమర్చబోతున్నారు. అన్నప్రసాద వితరణలో భక్తులకు కలిగే అసౌకర్యాలను పూర్తిగా తొలగిస్తూ తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం మాదిరిగా క్రమశిక్షణతో కూడిన వడ్డన విధానాన్ని అమలు చేయనున్నారు. విశాలమైన హాల్స్, ఒకేసారి వేలాది మంది కూర్చునే సౌకర్యం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేలా ఫ్లోర్ క్లీనింగ్ సిస్టమ్ ఇక్కడకు రానున్నాయి. వచ్చే దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల నాటికి ఈ మొత్తం వ్యవస్థను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో సాగుతున్న ఈ మార్పుల ద్వారా ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి భక్తుడు అమ్మవారి కరుణతో పాటు తిరుమల స్థాయి ఆతిథ్యాన్ని పొంది తరించనున్నాడు.